నమస్తే. శ్రీమతి వేదుల సుభద్ర గారి అగ్రహారం కథా సంపుటి నుంచి మాట చూస్తే అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. దుర్గమ్మ గారంటే మన అగ్రహారంలోనే కాదు, చుట్టుపక్కల 4-5 ఊళ్ళల్లోనూ చాలా పెద్ద పేరే. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్లు మాట్లాడటం, ఉన్నమాట మొహం మీద అడిగేయటం, మాట ఉంచుకోకపోవటం, కదల్లేని స్తంభానికైనా పని చెప్పగలగటం, అది పూర్తయ్యేదాకా చెప్పిన వాళ్ళకి కుదురు లేకుండా చేయటం, పోనీ కదా అని చేసిన వాళ్ళకి విసుగొచ్చి ఇహ చెయ్యలేననే వరకు వరసబెట్టి పనులు చెప్పటం, ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఆవిడలో. అగ్రహారంలో పెద్ద ఇల్లు వాళ్ళది. పిల్లల చిన్నతనాన వంట వార్పు అవి అద్భుతంగా చేసినా కోడళ్ళు వచ్చాక ఆవిడ వంటింటి వైపు వెళ్లే పని తగ్గిపోయింది. కొద్దిగా విచిత్రంగా ఉండే ఆవిడ దినచర్య ఇలా ఉండేది. చాలా పొద్దున్నే, అంటే ఈ కాలం చిన్నపిల్లలు ఇంకా అర్ధరాత్రి అనుకునే టైంలో నిద్రలేచి స్నానపానాదులు కానిచ్చుకుని, ఇవాళ దూట ఆవబెట్టి కూర, మామిడికాయ పప్పు వండండర్రా అని కోడళ్ళకి ఆర్డర్ వేసి అరుగు మీద ప్రవేశిస్తే వచ్చేపోయే వాళ్ళని పలకరిస్తూ మళ్ళీ అక్కడి నుంచి లేచేది మధ్యాహ్నం భోజనాల వేళకే. ఒరే రమణ, మొన్న అమలాపురం నుంచి నల్లమందు తెస్తానన్నావు కదరా, 10 రూపాయలు కూడా ఇచ్చాడు మావాడు అని ఒకరిని. ఏమే సాకలి, మొన్న నా పంచెలు పట్టుకెళ్తా అన్నావు, కనిపిస్తే అడుగుతాననా, ఈ మధ్య కాలవ గట్టంపటి వెళ్ళిపోతున్నావుట అని ఒకరిని. ఏరా, మీ ఇంట్లో అంతరావు కరివేపాకు చెట్టు పెట్టుకుని మా చెట్టు మీద పడతావేం అని ఇంకోరిని. ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఈ లోపున ఏ యాజులు గారు వచ్చి, దుర్గమ్మ గారు, మన సుందరయ్య దక్షిణ దేశం తీర్థయాత్రలు ఏర్పాటు చేస్తున్నట్ట, మీకో టిక్కెట్ తీయమంటారేం అంటే, ఎందుకయ్యా, పరమేశ్వరుడు ఎక్కడ లేడు, అయినా నాకు నా ఇల్లే దేవాలయం, కడుపే కైలాసం, వద్దులే. అయినా బస్సు సుందరయ్య ఇస్తుంటే మధ్యన నీ సిఫార్సు ఎందుకయ్యా, టిక్కెట్లు కొయిస్తే నీకేమన్నా ఇస్తా అన్నాడా? ఆకలేసిన వాడికి గుప్పెడు అన్నం పెట్టు, దాహం వేసిన వాడికి ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వు, అంతేగాని పుణ్యం పురుషార్థం ఈ తిరుగుళ్లలోనూ తీర్థయాత్రలోనూ ఉన్నాయా? ఆవిడ అలా సూటిగా అడిగేసరికి ఆయన చల్లగా జారుకున్నాడు నాలిక కరుచుకుని. ఆవిడికి తరతమ భేదం లేదు, కూతురైనా కోడలైనా ఒకటే. మీరందరూ పిల్లలతో వస్తేనే మాకు పని, లేకపోతే మాకేం పని ఉంటుంది ఇంట్లో అనేది ఆడపిల్లల్ని. అదేమిటమ్మా, అయితే మమ్మల్ని ఇంటికే రావద్దంటావా అని వాళ్ళు అలిగితే, రావద్దని కాదు, ఏదో పుట్టింటికి వచ్చాం కదా అని అలా కాళ్ళు చాపుకుని కూర్చుంటే అలాగే, మీ వదినలు మాత్రం మనుషులు గారు, ఇంతమందికి వండి వార్చడానికి 4 పనులు చేసుకుంటే గబగబా అవుతాయి అనేది. నిప్పుని కూడా కడిగి ఇంట్లోకి తెచ్చే ఆచారం. మడి పేరుతో పొద్దున్నే లేస్తే అందరినీ పరుగులు ఎత్తిస్తే కానీ ఆవిడకి తోచదు. అందరూ తమ పిల్లలు పట్టణాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటుంటే, తను మాత్రం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న పిల్లల్ని, అదేం పెద్ద గొప్ప పనే, మన ఇంట్లో పనిచేసేవాడు చిన్నపాలేరు, మీరు అక్కడ ఆఫీసులో పెద్ద పాలేళ్ళు అనేది. హాయిగా ఇంటి పట్టు నుండి పని పాట చూసుకోకుండా ఉద్యోగాల పేరిట దూరం వెళ్ళిపోయారని ఆవిడ కోపం. పిల్లలు ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గేదె ఈనింది, పక్కింటి వాళ్ళకి జున్ను పంపిద్దామా అంటే, వాడికే 10 ఆవులు ఉన్నాయి, వాళ్ళకి మనతో లెక్క అనేది. ఇదేం విచిత్రమైన మనిషో అనుకునేవారు. ఆవిడ నోటు దురుస్తనానికి జడిసి ఎవ్వరూ ఆవిడతో పెట్టుకోరు, పెట్టుకున్న వాళ్ళు ఆ అనుభవాన్ని హెమర్చిపోరు. ఒకనాటి మధ్యాహ్నం 4 గంటల వేళ మెల్లగా సువేగా నడుపుకుంటూ వెడుతున్న ఒక అతన్ని ఇంటి ముందుకు రాగానే పిలిచింది ఆవిడ. ఏమోయ్ శంకరం, బాగున్నావా, బొత్తిగా కనపడటం మానేసావు ఈ మధ్యన అంటూ. ఆయన తప్పదు శివుడా అన్న భావంతో బండి దిగొచ్చి ఆవిడ్ని పలకరించారు, కులాసానా అంటూ. ఒరే, సాపు పట్టరండ్రా అని మనవలకి చెప్పి ఆయన కూర్చున్నాక మంచినీళ్ళు, మామిడి పళ్ళు ముక్కలు పెట్టాక, నా కులాసా సంగతికేం లే, నీ సంగతి చెప్పు, పిల్లలు మా కోడలు ఎలా ఉన్నారు అని మొదలెట్టి, మొన్న నీ షష్ఠి పూర్తయిందిటగా, మావాడు చెప్పాడులే, చాలా వైభవంగా జరిగిందిట అని. పిల్లలు చేసుకోమని గొడవ పెట్టారు, మా రెండోవాడు అమెరికాలో ఉంటాడు కదా, వాడు కూడా వస్తా అన్నాడు, సరే అన్నీ కలిసి వస్తాయి కదా అని పెట్టుకున్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ. బాగుంది, ఏమాత్రం జనం వచ్చారేం అడిగింది ఆవిడ. అలా కాసేపు ఆయన పుట్టినరోజు వేడుకలు, షష్ఠి పూర్తి వేడుకల గురించి మాటలు అయ్యాక మెల్లిగా అందావిడ, ఇప్పుడు నీకు 60 నిండాయి గనక నిన్ను కూడా షూట్ చేసేయచ్చు, ఏమంటావు అని. జేబులో బాంబు పేలినట్టుగా స్థాణు అయిపోయాడు ఆయన. తెల్లగా పాలిపోయిన మొహంతో మెల్లగా సెలవు పుచ్చుకున్నాడు. ఆవిడ ఆ మాట అంటానికి కారణం,
సరిగ్గా 6 నెలల క్రితం దుర్గమ్మ గారు పక్క ఊర్లో చుట్టాలింట్లో పెళ్ళికెళ్ళినప్పుడు బండెక్కబోతూ జారి కింద పడేసరికి కాల్లో నరం బెణికి 2-3 పట్టుకుని ఎక్కిస్తే గానీ ఆవిడ బండి ఎక్కలేకపోయింది. ఆవిడికి సాయం చేసిన వాళ్ళలో ఈ శంకరం వెటకారంగా నవ్వుతూ, శుభ్రంగా రామకృష్ణ అంటూ ఇంట్లో కూర్చోక, తగుదునమ్మా అని ముసలాళ్ళందరూ పిలిచిన చోటికల్లా పరుగులెందుకో, అయినా నన్ను అడిగితే అసలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ షూట్ చేసి పారేయాలి అని తన మాటలకు అందరూ నవ్వుతున్నారన్న ఆవేశంలో అతను అన్న మాటలు ఆవిడ చెవిన పడనే పడ్డాయని చూడలేదు. మాట ఉంచుకునే తత్వం ఆవిడది కానే కాదాయే. ఏం దుర్గమ్మ పిన్ని, మంచికైనా చెడుకైనా ముందుంటావే, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అంది కూతురు వరసైన వనజ. ఓసై పిల్ల, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను వచ్చిన రోజు చోటుకల్లా నువ్వు వస్తే కదా నేను వస్తున్నానో లేదో నీకు తెలిసేది. అంటే ఇద్దరం ఒకటేనన్నమాట అని మెత్తగా చివాట్లు పెట్టేసరికి వనజ తిరిగి వెళ్ళే వరకు ఆవిడ్ని తప్పించుకుని తిరిగిందని వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు. ఒక్కసారి కూడా ఆవిడ తప్పు లేదు. ఆవిడ ఎవరిని ఒక్క మాట అనేది కాదు. తన్నెవరైనా ఏదైనా అంటే ఊరుకునేది కాదు. నిజాన్ని నిజంగా గుర్తించటం చేతకాని వారు, గుర్తించటానికి ఇష్టపడని వారు ఆవిడని గయ్యాళి అన్నా ఆవిడ పట్టించుకోదు. అలా ఖచ్చితంగా తను కోరిన విధంగా ఎక్కడా రాజీ పడకుండా జీవితాన్ని గడిపిన ఆవిడ ఒకనాడు పెరట్లోకి వెళ్ళి వస్తూ వస్తూ కాలు జారి నూతి పళ్ళెంలో పడిపోయింది. మంచంలో ఉన్న ఆవిడ తత్వంలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. వచ్చిన పని అయిపోయిందనో లేక స్వర్గంలో ఎవరికైనా మాట అప్పచెప్పాలనో పడిపోయిన 10వ నాడే ఆవిడ వెళ్ళిపోయింది. చూడటానికి చాలామంది వచ్చారు. పడిపోయినప్పటి నుంచి వస్తూనే ఉన్నారు. అది చిత్రం కాదు, వారు చెప్పిన విషయాలే ఇంట్లో వారికి చిత్రంగాను ఆశ్చర్యంగాను అనిపించాయి. మొదట వచ్చింది అన్నపూర్ణ కావిడి సాధువు. అయ్యో, అమ్మగారు పడిపోయినట్టు నిన్నటి వరకు నాకు తెలియదమ్మా. రోజు 2 గుప్పిళ్ళు బియ్యం వేసి కానీ నన్ను పంపలేదా ఇంతవరకు. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని 4 సార్లు పాడమనేవారు. అన్నీ ఉన్నవారికి విందులు వినోదాల పేరిట గంపెడన్నం పెట్టినా నీకు ఈ గుప్పెడు బియ్యం వేసిన తృప్తి రాదయ్యా. నిన్న మొన్న పాట పాడుతూ దగ్గావు, ఆరోగ్యం జాగ్రత్త అన్నారమ్మా కిందటి వారం నేను వచ్చినప్పుడు అన్నాడు. ఠంగు ఠంగుమంటూ గంటలు కొట్టుకుంటూ అంతకంటే కంగున మోగే కంఠంతో పాడే ఆయన గొంతు జీరపోయింది. దుర్గమ్మ గారు పడిపోయినప్పటి నుంచి ఆమె పక్క వదలకుండా ఉంది ఊరంతా సీతమ్మ అమ్మ అని పిలిచే సీతమ్మ గారు. ఆవిడే కొడుకు 4 ఏళ్ళ అవతల ఉంటారు. కోడలు చాలా ఏళ్ల కిందమే పోయింది. కొడుకు ఎంత చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పొద్దున్న తను వండింది తిని కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు అరుగు మీద కాళ్ళు చాపుకుని కూర్చుని వచ్చేపోయే జనాల్ని చూడటమే ఆవిడ కాలక్షేపం. తను ఎప్పుడూ గుమ్మం దాటి వెళ్ళని దుర్గమ్మ గారు రోజు మధ్యాహ్నం పూట 2 మామిడి పళ్ళు, సపోటాలు, కొబ్బరి నూజో ఏదో ఒకటి పట్టుకుని సీతమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చుని ఏదో కబురు చెప్పి వచ్చేది. ఆ మాటే చెప్పి ఆవిడ కంటనీరు పెట్టుకుంది. వాడు పొద్దున పోతే రాత్రి వచ్చేవాడు. అప్పటి వరకు దీపశెమ్మల ఒక్కదాన్నే ఉండేదాన్ని. అందుకే వచ్చేది దుర్గమ్మ. పైగా అనేది కూడా, ఒక పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ మాట లేకుండా ఎలాగే అని. పిలవంది ఎవ్వరింటికి వెళ్ళని దుర్గమ్మ నన్ను చూడటానికి రోజు నా కుశలమడిగే కనకదుర్గమ్మలాగే వచ్చేది. ఏమిటో ఎప్పటికి కోలుకుంటుందో అని బావురుమంది ఆవిడ. మర్నాడు వచ్చారు గుళ్ళో పూజారి గవరయ్య గారు. అమ్మగారు పడిపోయారుట అనుకుంటూ కూతుర్ని చూడటానికి వెళ్ళారు ఆయన. నాడి చూసి కొద్దిగా కంగారు పడ్డారు. ఆయన రోజు వచ్చి ఆవిడకి పురాణం చదివి వినిపించేవారు. చాలా శ్రావ్యమైన గొంతు ఆయనది. చక్కగా చదివి అర్థం విడమర్చి చెబితే ఆవిడ అతి శ్రద్ధగా వినేది. ఆయన ఇలా చెప్పారు. అయితే గౌరయ్య గారు, పిల్లకి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగారట దుర్గమ్మ గారు ఓనాడు ఆయన్ని. నేను చూసేదేముందమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు కదా అని కొంత అమాయకత్వంతోనూ కొంత భక్తితోనూ అన్నాడు. బాగుందయ్యా, పిచ్చిపోతన గారి కాలమా ఇది, పలికెడిది భాగవతమాట అనుకోవటానికి. మానవ ప్రయత్నం చేయకపోతే పనులు ఎలా అవుతాయి? కింద ఈ 5,000 ఉంచు, పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా. ఇదేమిటమ్మా అంటే, అవునయ్యా, గుళ్ళో రాముడికని అడిగితే ఎంతైనా ఇస్తారందరూ. రాముణ్ణి క్షణం వదలకుండా కొలిచే పూజారి అడిగితే ఇచ్చే మనసు ఉండదు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడన్నది పాత సామెత అయితే, దేవుడికి ఎంత వచ్చినా పూజారికి వచ్చేది పళ్ళెంలో వేసే దక్షిణే అనేది నేటి నిజం. ఇది నా పుట్టింటి వారు నాకు ఇచ్చిన భూమి మీద వచ్చిన శిస్తు డబ్బు. దీనితో ఇంతకంటే మంచి పని జరుగుతుందా?
అన్నారండి. పైగా ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలన్నారండి. అవసరమెరిగి సహాయం చేయటం నిజంగా ఆవిడికి తెలిసినట్టు మరెవరికీ తెలియదండి అన్నారు. మంత్రసాన్లు ఎరుకల సాన్లు అంటూ నాటు వైద్యాలతో పిల్ల ప్రాణం దీకు, శుభ్రంగా అమలాపురం తీసుకెళ్ళి పెద్ద డాక్టర్కి చూపించి పండంటి మనవడిని ఎత్తుకో అని నాతో 500 పెడుతూ అన్నారమ్మా అని సాకలి చెప్పింది. అమ్మగారు లేచి తిరిగితే గుళ్ళో 3 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానమ్మా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అదేమిట్రా, పడుచు పెళ్ళాం మాట విని తల్లిని పట్టించుకోవు, ఊరికే అన్నారా? తల్లి అల్లం పెళ్ళాం పెళ్ళాం బెళ్ళమని ఊరికే అన్నారా? తల్లి అల్లం పెళ్ళాం బెల్లమని కనిపెంచింది నీకు చేదైంది. వెళ్ళు, నా మాట విని మీ అమ్మని మీ మావయ్య ఇంటి నుంచి తీసుకురా. పొరిగింటి గొడవ ఊరందరికీ వినవేడుకట అని 4 కడిగేసి నన్ను అమ్మని తీసుకురావటానికి పంపించారు అని భాగ్యమ్మ కొడుకు చలం చెప్పాడు. ఇలా ఆవిడ పోయిన 10 రోజుల వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. జనాలకి తెలియని ఆవిడలోని సరికొత్త కోణాలని ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇదేం మనిషి, ఓ పాపం పుణ్యం అక్కర్లేదు అనుకున్నారు ఒకప్పుడు జనం ఆవిడ గురించి. ఎవరినీ లెక్క చేయదు, ఎవరూ అక్కర్లేదు అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ వ్యక్తిత్వంలోని సరికొత్త పార్శ్వాన్ని చూస్తుంటే వారికి ఆవిడ అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మెరక నీరు పల్లానికే, పల్లపు నీరు పల్లానికే అని ఉన్నవాళ్లకే చుట్టరికాల పేరిట మళ్ళీ కానుకలు ముట్ట చెబుతారు. దానివల్ల ఏం లాభం? ఎవరైనా వచ్చినప్పుడు కోడలు లేదన్నా పెడుతుంటే ఆ మాట అనేది ఆవిడే. ఇదేమిటి ఇవిడు ఎలా అంటారు అనుకున్నారే తప్ప అందులోని అంతరార్థం గ్రహించలేదు. అలాగే గుడికి 2 ఫ్యాన్లు, ప్రహరీ గోడకి కొంత డబ్బు ఇద్దామంటే రామదాసు కాలం నుంచి ఆయనకు అందరూ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మనం కొత్తగా ఇచ్చేదే ఉంది. అంతలా జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ ఇచ్చినాడు రామదాసుకి ఏం మిగిలింది? అంటే రామదాసుడైన పూజారి గారికి సహాయం చేద్దామని ఆవిడ ఉద్దేశం అని వారికి ఆనాడు తెలియలేదు. అమ్మ సంగతి తెలియందేముంది, ఏదో పెద్దది అని భార్యలకి సర్ది చెప్పిన ఆవిడ కొడుకులు ఈనాడు చూశారా మా అమ్మ అసలు మనసు అన్నట్టు సగర్వంగా చూశారు. చివరిగా వచ్చిన ముందు చెప్పిన షూటింగ్ ఎపిసోడ్ లేని శంకరం కూడా నేను చేసిన తప్పు నాకు తెలియచెప్పటానికే నాకు ఆ మాట అప్పచెప్పారు, కానీ నాకు చేసిన సాయం మాత్రం తక్కువదా అమ్మా. నాకు నిజంగా గుండెపోటు వచ్చినప్పుడు నోట మాట రాక మా ఆవిడకి ఏం చెయ్యాలో తెలియక ఉన్న సమయంలో బండిని కొడుకుని తోడు పంపించారు. వాడి పిల్లలు దూరానున్నారు. ఇలాంటప్పుడు కాకపోతే ఎందుకు ఈ చుట్టరికాలు బంధుత్వాలును అంటూ వాడు గనక సమయానికి రాకపోతే నేనే ఆమె కన్నా ముందు పోయేవాడిని. వినిపించే మాట కటువే కావచ్చు, కానీ కనిపించని మనసు వెన్న. మాట చూస్తే మావిడెల్లం, మనసు మాత్రం నిజంగా పటిక బెల్లమే. ఎప్పుడూ ఒకే తీరుగా విక్టోరియా మహారాణి అంత ఠీవీగా బతకటం ఆవిడికే చెల్లింది అన్నాడు ఆయన కంట నీరు పెట్టుకుంటూ. బాగుంది కదండి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.